హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదా. సమ్మర్ అంటేనే వడియాలు, ఇంకా అలాగే పికిల్స్ వేయడం స్టార్ట్ చేశారు కదా. సో అలాగే మనం కూడా ఈరోజు టొమాటో పికిల్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ 4 కేజెస్ టొమాటోస్ అయితే తీసుకున్నాను. ఆ టొమాటోస్ అన్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని రాళ్ళలో ఉప్పు వేసి సో నైట్ అంతా ఊరబెట్టాను అనమాట. సో నైట్ అంతా పెట్టిన తర్వాత మార్నింగ్ లేచి ఆ టొమాటోని అంతా మంచిగా పిండేసి రసం సపరేట్ చేసి ఆ తొక్కుల్ని ఒక 6 to 7 అవర్స్ బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఆ రసం కూడా మనం పడేయకూడదు, అది కూడా అలాగే ఎండలో పెట్టాలి. అవి ఎండేలోపు దీనికి కావాల్సిన పౌడర్ రెడీ చేసుకోవాలన్నమాట. దీని పౌడర్కి ఆవాలు, మెంతులు అలాగే ఇంగువ వేసి దోరగా వేయించుకొని మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు 7 అవర్స్ ఎండిన తర్వాత పికిల్ రెడీ చేసుకోవాలి. పికిల్ రెడీ చేసుకోవడానికి మనకి ఆ టొమాటో రసం ఉంది కదా, ఆ రసంలో తీసుకున్న చింతపండుని మంచిగా ఒక అర్ధ గంట పాటు నానబెట్టాలి. నేను ఇక్కడ 4 కేజెస్ టొమాటోస్కి లైక్ 25% చింతపండు అలాగే 25% పండుమిర్చి తీసుకున్నాను. సో కారం ఉండే పచ్చిమిర్చి అయితే 25% తీసుకోవచ్చు, కారం తక్కువ ఉంటే 50% తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఒక జార్ వచ్చేసి నేను పండుమిర్చిలు వేసేసుకున్నాను. ఫస్ట్ మిర్చీలందరినీ వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత సో టొమాటో తొక్కు అలాగే చింతపండుది టొమాటో రసంలో మిక్స్ చేసి పెట్టాం కదా, ఈ తొక్కును కొంచెం వాటర్ ఈ చింతపండు రసంది 2 వేసుకుంటూ బాగా మంచిగా మిక్సీ పట్టించుకునేసినాము. ఈ ప్యూరీ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఆ పండుమిర్చి తొక్కు అలాగే టొమాటో తొక్కు మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆవాలు అలాగే ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా చిట్లిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. వెంటనే మనం రెడీ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ ఉంది కదా, ప్యూరీ, దాన్ని వేసుకొని ఒక 15 to 20 మినిట్స్ పాటు మంచిగా హీట్ చేసుకోవాలి. ఇది యాక్చువల్గా హీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా ఒక 2 to 3 డేస్ కానీ ఎండలో బాగా మగ్గనిస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి ఆయిల్ మంచిగా పైకి తేలుతుందనమాట. సో మనకి సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇట్లా ఎండలు లైక్ అపార్ట్మెంట్స్లో పడే ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇలా మంచిగా హీట్ చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది, అస్సలు పాడవదనమాట. సో ఇందులో మీకు తగినంత ఉప్పు వేసుకొని రెడీ చేసుకోవచ్చు. సో 15-20 మినిట్స్ మగ్గిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా రెడీ టు హ్యావ్ అనమాట. ఒక 2-3 డేస్ అనేది కొంచెం సన్లైట్లో పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. తర్వాత ప్యాక్ చేసి పెట్టుకునేవచ్చు. తప్పకుండా ట్రై చేయండి.